తాజా వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకుంటుందన్న విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజరాజు. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్వేచ్ఛ నా సందేశం పుస్తకావిష్కరణ. సమాజాన్ని సన్మార్గ మార్గంలో నడిపించాలన్న వక్తలు. మంతా తుఫాన్ ప్రభావిత బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. అంచనాలను తయారు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజరాజు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు నష్టపరిహారం ఇస్తుంది అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. పోలీసులకు అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల రక్షణ ఏర్పాట్లు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జరిగిన ఘటనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారని చెప్పారు. ఒక బాధాకరమైన ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కాశీబుగ్గ టెంపుల్లో ఒక స్టాంపీడ్ జరిగి 9 మంది మృతి చెందారు. అయితే అక్కడ కొద్దిగా ఒక ప్రైవేట్ టెంపుల్ అది. అయితే అంతమంది క్రౌడ్ అనేది వాళ్ళ ప్రిపేర్డ్ లేరు. అంత క్రౌడ్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా లేదనమాట. నిన్న ఏకాదశి అవటం వలన వాళ్ళు ఎక్కడైతే ఒక మనిషిని ఎక్స్పెక్ట్ చేశారో 10 మంది వచ్చారు. సో వాళ్ళు అబ్సల్యూట్గా ప్రిపేర్డ్ లేరు దీనికోసం. అది ఒకటి. ప్లస్ వాళ్ళు ప్రైవేట్ టెంపుల్ వాళ్ళు అధికారులు కూడా తెలియపరచలేదన్నమాట. ఇంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంతమంది వస్తారని వాళ్ళు తెలియపరచలేదు. సో ఈ రెండు జరగటం వలన అది కూడా వాళ్ళు ఒక టెంపుల్స్ కోసం మామూలుగా క్రౌడ్ ఉన్న రోజు అనేది బ్యారికేడ్స్ వేయటం ఇటువంటి అన్నీ ముందు ప్రిపేర్డ్నెస్తో జరుగుతాయి. అయితే ఈ బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా సరైన స్థాయిలో వేయకుండా వేయలేదు కనుక ఇటువంటివి జరిగినాయి. మామూలుగా మనం చూస్తుంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు బ్యారికేడ్స్ వేసినప్పుడు మనం ఇక్కడ అమ్మవారి పండుగ కానివ్వండి అలాగా మనం మినిమం అది గ్రౌండ్లోకి ఒక 6 to 8 feet లోపల వెళ్ళాలి. కానీ అక్కడ ఓన్లీ 2 inches లోపలికి వెళ్ళింది. మినిమం 6 to 8 inches లోపలికి వెళ్ళాలి. అయితే ఈ 2 inches లోపల అవి ఈజీగా బ్యారికేడ్స్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉంటే పడిపోతాయి. సో ఆ విధంగా జరిగి ఒక స్టాంపీడ్ అనేది జరిగింది. అయితే ఒక బాధాకరమైన ఇన్సిడెంట్. కానీ ఎంత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు వెంటనే వచ్చి ఇక్కడ అన్నీ పరిశీలించి ఏమి చేయాలో నెక్స్ట్ టైం ఏ విధంగా ఇది జరగకుండా చూడాలనేది ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మృతి చెందిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి 15 lakhs గవర్నమెంట్ నుంచి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 2 lakhs సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 17 lakhs అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఎఫెక్టెడ్ పీపుల్ అంటే వాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటలైజ్ అయ్యి ఇటువంటి జరిగిన వాళ్ళకు కూడా 3 లక్షలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, 50,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 3,50,000 3,50,000 అనేది అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అది కూడా నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలనేది అందరు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇటువంటి రోజుల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ టెంపుల్స్ అవనియండి లేకపోతే ఎండోమెంట్స్ కింద ఉన్నటువంటి టెంపుల్స్కి ఒక విధానాలు అనేది తయారు చేయటానికి వాళ్ళు ఒక ప్లాన్లు అనేది వేస్తూ ఉన్నారు. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్లోని స్వేచ్ఛ నా సందేశం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత డాక్టర్ జీవీఎస్ జైపాల్రావు పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, కానీ నైతిక విలువలు మరుగున పడిపోతున్నాయి అన్నారు.
స్వేచ్ఛ నా సందేశం పుస్తకంలోని అనేక అంశాలు ఇమిడీకృతం ఉన్నాయని చెప్పారు. సామాజిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. మూఢనమ్మకాలను విడనాడాలన్నారు. దేశం ఒక మతం, ఒక కులం చేతిలో ఉండిపోకుండా ఐక్యంగా ఉండడానికి యువత పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిఎల్ చలం, గండేటి గౌర్నాయుడు, బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి చెప్తూ చివరిలో ఒక చమక్ అనమాట. నా చిన్నప్పుడు ఒక్కరినే రబ్బర్ స్టాంప్ అనేవారు. తరచి చూస్తే అంతా రబ్బర్ స్టాంపులు ఆలమందేనని ఆలస్యంగా తెలిసింది అని. ఈ ఒక వాక్యం దగ్గర మనం ఆయన్ని అంటే మనం రబ్బర్ స్టాంప్ అనే మాట ఒక పెద్ద పదవికి వాడతాం, రాష్ట్రపతి పదవికి వాడతాం. కానీ ఇవాళ మనకు ఒక దేశీయ ఫాసిజం ఒకటి వేలుతున్నప్పుడు ఒక మతమే లేదా ఒక రంగే లేదా ఒక పార్టీయే లేదా ఒక నాయకుడే దేశాన్ని ఏలాలి. వాళ్ళు మన పిల్లలు ఎవరు టీచర్లు అవుతారని చెప్పరు. డాక్టర్లు అంటారు, ఇంజనీర్లు అంటారు, లేదా ఐఐటి అంటాడు, ఏదో అంటాడు. ఒక్క కుర్రాడు కూడా రాజకీయ నాయకుడు అవుతాడని చెప్పడు, రైతు అవుతానని చెప్పడు. కానీ భవిష్యత్తు మొత్తం ఎక్కడుంది? రాజకీయ నాయకుల చేతుల్లోనూ. ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ అధికారపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా రాజకీయ నాయకులు తీసుకోవాలి. కానీ వాళ్ళ పిల్లలకి రాజకీయం గురించి అసలు 1% కూడా తెలియదు. వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలియదు, వాళ్ళ ఎంపీ తెలియదు, మంత్రి కూడా తెలియదు, కంత్రి కూడా తెలియదు, ఏమీ తెలియదు వాడికి. అంటే మనం ఎట్లాంటి తరాన్ని తయారు చేసుకుంటున్నాం? ఇట్లాంటి తరం తయారు చేసుకోవడం పట్ల కూడా జైపాలరావు గారు కాస్త కలతని, దిగులుని ఈ కవితా సంపుటిలో ఆయన చెప్తారు. ఉగాది వస్తే మనం ఏం చేస్తామంటే, ఉగాది రాగానే ఉగాది పచ్చడి మనకు తెలుసు, ఆమని, కోయిల ఇవి తెలుసు. అయితే మనం తెలుగు సాహిత్యంలో ఇవాళ గమనించాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వాళ్ళు చాలామంది లేదంటే పూల పరిమళాలు, ఆమనులు, వసంతాలు, చందమామలు రాస్తున్న సందర్భంలో ఒక్క ఉత్తరాంధ్ర మాత్రమే నిప్పు రవ్వల్ని వెదజల్లుతుంది. ఒక ఉత్తరాంధ్ర నుంచి మాత్రమే నిప్పు రవ్వలు, అగ్ని కణాలను వెదజల్లేటువంటి కవిత్వం ఒక ఉత్తరాంధ్రలోనే ఉంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజానికి మార్గాన్ని చూపారని కార్పొరేటర్ ఎం శ్రీనివాసరావు, ఓంకార ఆచార్య తెలిపారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలను వీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది అని అన్నారు. వర్తమాన కాలానికి తెలియజేసిన మహనీయుడు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరభద్రేంద్ర స్వామి గారు ఏది చెప్తే అది తప్పనిసరిగా జరిగాయి కనుకనే మనందరం కూడా మరి అందరికీ దేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎందుకంటే కాలానికి అనుకూలంగా మరి ఈరోజు ఆయన కార్యక్రమాలు చేస్తున్నాము అంటే ఆ యొక్క సద్గురువు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మరి మన అందరికీ కూడా ఒక మంచి ఆలోచనలో, మంచి కార్యక్రమాల్లో కూడా ఆయన ఎలాగైతే జరుగుతున్నాయి, జరగబోయే కాలాన్ని కూడా ముందుగా తెలియజేసిన వ్యక్తే మరి సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మరి అలాగనే ఆయన యొక్క కార్యక్రమాల్లో కూడా మరి విజయనగర పట్టణంలో మరి ఈ యొక్క కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా పెట్టిన ఈ విగ్రహం దగ్గర అన్ని కార్యక్రమాలు, మరి అలాగనే పౌర్ణమి కార్యక్రమాలు కూడా ప్రతి పౌర్ణమి కూడా సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క ఆరాధన కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల కూడా ఈ యొక్క పౌర్ణమి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మరి అందరూ కూడా పట్టణ భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, భవిష్యత్తును ముందుగా దర్శనం చేసి 4,32,000 సంవత్సరాల కలియుగ భవిష్యత్తును ముందుగా రాసి కాలజ్ఞానముగా మనకు అందించినటువంటి దివ్య అవతారమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు నేటికి సజీవ సమాధి నిష్టలో తపో నిష్ఠాగరిష్ఠులయ్యుండి 417 సంవత్సరాల వయస్సు ఈనాటికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వయస్సు. స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. భగవంతుడు అందరికీ ఒకడే. వేదం ఏం చెప్తుందంటే ఏకమేవ పరం బ్రహ్మం, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ప్రతి యుగానికి ఒక భగవంతుడు అవతరిస్తాడు. ఆ భగవంతుడే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. సర్వే జన సుగుణో భవంతు, లోకా సమస్తాన్ సన్మంగళాని భవంతు. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా బీసెట్టి బాబ్జీ నియమించబడంతో పలు స్వచ్ఛంద సంస్థలు సైనిక్ ఆధ్వర్యంలో
కనపాక యూత్ హాస్టల్లో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసెట్టి బాబ్జీని స్వచ్ఛంద సంస్థల సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించాయి. బీసెట్టి బాబ్జీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై పైన ఉద్యమం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చీపురుపల్లి మండలం అధ్యక్షుడు విసినిగిరి శ్రీను, తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి రాజారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈస్ట్ టి శ్రీనివాసరావు, టి రామ్మోహన్ రావు, ఎం గోపి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి శ్రీ బీసెట్టి బాబ్జీ గారు. సో ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు మా తూర్పుకాపు సంక్షేమ సంఘం నుంచి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాబ్జీ గారికి లోక్సత్తా 3వ రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వడం చాలా సంతోషకరం. అదే కుల మతాలు భేదాలు లేకుండా అతను ప్రతి దాని మీద పోరాడి అదే హాస్పిటల్ కానీ గిరిజనుల కోసం కానీ చాలా దగ్గర మనం జర్నల్ చేసి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల కోసం పోరాడే వ్యక్తి బీసెట్టి బాబ్జీ గారు. అతనికి రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వడం మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఉండాలి. రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసేవారు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఎందుకంటే అడిగే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలనే ఈ లోకసత్తాలో పుట్టింది. అలాగే మా జనసేన పార్టీ కానీ అదే విధంగా కూడా ఈరోజు ఎక్కడ కూడా అడిగే తత్వం మా కూటమిలో ఉన్న అడిగే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందుకు రావాలనేది గలంతో ఈరోజు బీసెట్టి బాబ్జీ గారిని చూసి అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే అతను పోరాటాలు ఎన్నో చూశాను నేను. ఫస్ట్ ఇలాంటి మిత్రులతో ఇలాంటి అత్యంత ఆత్మీయులతో ఆ రోజు నుంచి పనిచేస్తాం. ఎప్పుడు ఇదంతా 2006-7 నేను రాజీనామా చేయకుంటూ పతివాడ నారాయణ సోనాడు గారు మంత్రిగా ఉంటే ఆయనకి పిఎస్గా పనిచేశాను. నా జీవన ప్రమాణంలో కోళ్ళప్పలాడి గారికి పిఏగా చేశాను. నేను లగుడి సింహాద్రి గారితో ఒక 18 సంవత్సరాలు పనిచేశాను. మా కృష్ణ గారికి తెలుసు. అట్లాగే గుళ్ళపల్లి వెంకటరమేష్ గారితో, అలాగే బాజం కప్పలాడి గారితో, ఇలాగ ఇంతమందితో పనిచేసిన తర్వాత అలా అడుగులేసి వేసి వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు, ఆయన మ్యాన్ స్టాల్వర్డ్. ఆయన భారతదేశంలో జయప్రకాష్ నారాయణ గారు అబ్దుల్ కలాంతో పనిచేశారు, సోనియా గాంధీతో పనిచేశారు, మన్మోహన్ సింగ్తో పనిచేశారు, అట్లాగే ప్రణబ్ ముఖర్జీతో పనిచేశారు. ముంతా తుఫాన్ నష్టపరిహారం అంచనా వేయడంలో అధికార యంత్రాంగం సమగ్ర పరిశీలన జరిపి అంచనాలు తయారు చేయాలని, పంట నష్టపోయిన రైతులకి వరికి 50,000 రూపాయలు, పత్తికి 30,000 రూపాయలు, మొక్కజొన్నకి 20,000 రూపాయలు చొప్పున ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి 190 కోట్లుగా వేయడం జరిగింది. అంతకంటే ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. తుఫాను వల్ల వరి 6,900 ఎకరాలు, 10 ఎకరాలు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రకటించడం జరిగిందన్నారు. 150 కిలోమీటర్ల రోడ్లు, 90 ఇళ్లు కూలిపోయినట్లు లెక్కలు చెప్పారు. పేదలకు కానీ ఇల్లు కూలిపోయిన వాళ్ళకి కానీ ఇతరత్ర నష్టం జరిగిన రైతులకి రైతాంగం ఈరోజు పత్తికి చెప్తున్నాడు. రామభద్రపురంలో ఒక ఆయన చెప్తున్నాడు 30,000 పెట్టుబడి పెట్టాడు, ఎకరాకి 30,000 పెట్టాడు, 3 ఎకరాలు 90,000 అయింది, నాకు వచ్చేది కనీసం 20,000 కూడా రాదు. అంటే ఈ రకంగా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఈ రకంగా రైతులు మనం కదిలిస్తే ఆ బాధలు చాలా అధికంగా ఉన్నాయి. అందుకని సమగ్రమైన పరిశీలన అధికారులు బృందం, వ్యవసాయ శాఖ, R&B శాఖ, జలవనరుల శాఖ వీళ్ళందరూ కూడా పర్యటించినప్పుడు ఆ రకంగా కలవట్లు ఎక్కడ పోయినాయి, దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎక్కడ నష్టం జరిగింది, ఉద్యానవన పంటలకు ఎక్కడ జరిగింది అనేది మరింత పరిశీలన, సమగ్రమైన పరిశీలన చేయాలి. ఇప్పుడు జరిగింది పైపైన జరిగింది అనేది మా యొక్క ఆరోపణ. అందుకే పైపైన చేయడం కంటి తురుపు చర్యలు కాదు. మీరు తక్షణమే వాళ్ళని ఆదుకోవడానికి సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి అయింది వరికి, మరి దీనికి 30,000 40,000 పత్తికి అవుతుంది, మొక్కజొన్నకు అవుతుంది. కాబట్టి ఆ రకంగా నష్టపరిహారం ఏ మోతాదులో ఇవ్వగలుగుతారు ఏమిటని చెప్పాలి. కొంతమంది 10,000, 15,000, 20,000 అంటారు. వరికి 50,000 ఇవ్వాలి, పత్తికి 40,000 ఇవ్వాలి, మొక్కజొన్నకి 20,000 ఇవ్వాలి. ఈ రకంగా డిమాండ్ పెడుతున్నాం, అడుగుతున్నాం. మేమేమడిగినా అధికారులు పరిశీలించి రైతుకి నష్టం జరగకుండా చేస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే నష్టపోయే రైతులతో భవిష్యత్తులో అందరిని ఏకం చేసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పోరాడతామని చెప్పేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కి, యంత్రాంగానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 7, 8, 9 తేదీల్లో కర్నూలులో జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు బాలురు, బాలికలు విభాగాలు చెందిన కబడ్డీ జట్లు ఎంపిక పోటీలను దాసనపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఐవిపి రాజు, అధ్యక్షుడు రంగారావు ధరాన్ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ
ఎన్ లక్ష్మణరావు ఎంపిక పోటీలు చేపట్టారు. ప్రతిభ కనబర్చిన 14 మంది బాలురు 14 మంది బాలికలు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీలు కర్నూలు జిల్లా నందు స్టేట్ మీట్స్ జరగడం జరుగుతుంది. అందుకు గాను వివిధ జిల్లాల టీంలు సెలక్షన్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మన విజయనగరం జిల్లా నుంచి ఈరోజు సెలక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో ఎవరైతే 7, 8 తేదీలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు బాయ్స్ కేటగిరీలో 60 కేజీల లోపును, గర్ల్స్ విభాగంలో 55 కేజీల లోపు ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చేసరికి డిసెంబర్ 1, 2009 తర్వాత పుట్టిన క్రీడాకారులందరూ ఈ యొక్క సబ్ జూనియర్స్ క్రీడా పోటీలకు అర్హత సాధిస్తారు. వీరిని ఇప్పుడు మనకి బాయ్స్ నుంచి దాదాపు ఒక 250 మంది వరకు పిల్లలు వచ్చున్నారు. గర్ల్స్ నుంచి దాదాపు 150 మంది పిల్లల వరకు ఉన్నారు. వీళ్ళందరినీ సెలక్షన్ జరిపి ఫైనల్ టీం చేసి వీళ్ళకి విజయనగరం జిల్లా నందు కోచింగ్ క్యాంపు ఒక వారం రోజులు 10 రోజులు జరిపిన తర్వాత ఈ 2 టీంలు రేపు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ కర్నూలులో జరుగు కబడ్డీ స్టేట్ మీట్కు పార్టిసిపేట్ జరుగుతుంది. అందుకు మాకు విజయనగరం జిల్లా నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న విజయనగరం కబడ్డీ అసోసియేషన్ మరియు వివిధ పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ మీ మీడియా తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ హ్యాండ్బాల్ పోటీలకు విజయనగరం జిల్లాకు సంబంధించి క్రీడాకారులు ఈ రోజు పయనమయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ అండర్ 14, 17 ఎన్టీఆర్ జిల్లాలో రెజ్లింగ్ పోటీలు, అండర్ 17 హ్యాండ్బాల్ పోటీలు తెనాలిలో జరగనున్నాయని, వాటికి సంబంధించిన క్రీడాకారులు ఈ రోజు విజయనగరం నుంచి పయనం అవుతున్నారని తెలిపారు. జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి బాక్సింగ్, టైక్వెండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడా ఏదో ఒక క్రీడాంశం నుండి టోర్నమెంట్కి రాష్ట్ర పోటీలకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అండర్ 17 స్విమ్మింగ్ నర్సరావుపేట వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇప్పుడు సాయంత్రం అండర్ 14, 17 రెజ్లింగ్ జడ్పీఐ స్కూల్ ఉన్న కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ 17 హ్యాండ్బాల్ తెనాలిలో జరగబోయే రాష్ట్ర పోటీలకి మన విజయనగరం జిల్లా నుండి ఈ టీములు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముందు నుండి పంపించిన టీముల్లో కూడా బాక్సింగ్ అనగా, టైక్వాండో అనగా అనేక పథకాలు జరిగింది. ఈరోజు జరుగుతున్న టైక్వాండో పోటీలు కూడా సుమారు 10 పథకాలు మన విజయనగరం జిల్లాకి వచ్చాయి. ఈరోజు మంచి టీములు ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే మా స్కూల్ గేమ్ సెక్రటరీ విజయలక్ష్మి మేడం గారు, మా వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఇంతవరకు జరిగిన ఎంపికలు అయితేనేమి, రాష్ట్ర పోటీలకి వెళ్ళడం ప్రయాణించడంలో కానీ మంచి ప్రతిభ కనబరిచి మన జిల్లాకు ఎక్కువ పథకాలు తేవడం జరుగుతుంది. ముంబైలో జరుగుతున్న మహిళల క్రికెట్ మ్యాచ్లో ఇండియా టీం గెలవాలని విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజతరాజు ఆకాంక్షించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మహిళా విభాగం నాయకులతో కలిసి ఆమె తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పోటీగా రాణిస్తున్నారని చెప్పారు. క్రికెట్ క్రీడలో రాణిస్తున్న మహిళలు క్రికెట్ టీం సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నుంచి బెస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ వెళ్ళలేదు. 400 రన్స్ పూర్తయ్యాయి ఈ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో. గట్టి కొట్ల అలా దారి చూపించింది, అంటే దారి చూపిన దేవత. అండ్ అక్కడ చూడొచ్చు స్ప్రింట్ లో బ్యాట్ ఫేస్ ఓపెన్ చేస్తుంది. సో ఆ గ్యాప్ కూడా చూడొచ్చు, 13 మీటర్. అండ్ జస్ట్ ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది మనకి బాంబేలో జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది. అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరుగుతూ ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం అందరు కూడా మహిళలు ప్రత్యేకంగా మనం చూసుకుంటే మనం ఒక పార్టీ మహిళలకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఎంకరేజ్మెంట్ ఇస్తూ అన్ని విధాలుగా మనం మహిళా కమిటీలు కూడా మనకి తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీలు కూడా విజయనగరం మన కార్యకర్తలందరూ కూడా మనం ఇక్కడ కూర్చొని అందరు కలిసి ఒక మ్యాచ్ చూడటం, ఒక కుటుంబ సభ్యులుగా మనం చూడటం అనేది ఎంతో సంతోషం. మనం చూస్తుంటే అద్భుతంగా వాళ్ళు మహిళా క్రికెట్ టీం అనేది అద్భుతంగా ఆడుతున్నారు. ఒక మేల్కి ఒక ఫీమేల్కి డిఫరెన్స్ లేకుండా ఒక ఈక్వల్ విధానంగా వాళ్ళు ఆడుతున్నారు అనేది ముఖ్యంగా మనం తెలియజేస్తూ వాళ్ళందరూ అద్భుతంగా ఆడుతున్నారు. ఇండియా టీం గెలవాలని నేను కోరుకుంటా ఉన్నాను. కెప్టెన్ కౌర్ గారు పంజాబ్ నుంచి ఆమె అద్భుతంగా క్యాప్టెనింగ్ చేస్తూ ఆమె ఆధ్వర్యంలో మనం వరల్డ్ కప్ కూడా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖలో ఈ మధ్య జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 4 గోల్డ్ మెడల్లు, 4 సిల్వర్ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజత్రాజు ఈరోజు టీడీపీ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ కోచ్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు తీసుకొని వస్తున్నారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఇంకా బాగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ చల్లరాము తదితరులు పాల్గొన్నారు. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిన్న ఆంధ్ర యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ విశాఖపట్నం బుల్లయ్య కాలేజ్. దీంట్లో మన టీము పార్టిసిపేట్ చేసింది. 4 గోల్డ్, 4 సిల్వర్లు మెడల్ వచ్చాయి. అందుకారణంగా మన ఎమ్మెల్యే గారిని టీం మొత్తం కలడానికి వచ్చింది. మేడం గారు కలిసారు, సంతోషంగా టీంకి అందరికీ అభినందనలు తెలిపారు. సిపిఎం పార్టీ నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం కేరళలో పేదరికం లేని రాష్ట్రం దేశానికి, ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇచ్చిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి శంకర్రావు అన్నారు. కేరళ భారతదేశంలో పేదరికం లేని నెంబర్ 1 రాష్ట్రంగా ప్రకటించిందని అన్నారు. కేరళ రాష్ట్రంలో 64,006 కుటుంబాలు ఆదాయం, ఆరోగ్యం, ఆహారం, ఇల్లు అవసరాలను సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. స్థానిక స్వపరిపాలన సంస్థలు, కుటుంబ శ్రీ లైఫ్ మిషన్, ఆరోగ్యం, ఇతర ప్రభుత్వ విభాగాల మద్దతులో దేశంలో పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది. ఇది సిపిఎం పార్టీ నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అని అన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అంతర్జాతీయంగా పేదరికం పోవడానికి ఉండాల్సినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి కేరళ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం తీర్చింది. 64,006 కుటుంబాలని హాస్పిటల్లో కార్పొరేట్ విద్య, కానీ కేరళలో 1 నుంచి 10వ క్లాస్ వరకు ప్రభుత్వ విద్య, ఒక్కటంటే ఒకటే కార్పొరేట్ స్కూల్ కానీ కార్పొరేట్ కాలేజీ కానీ లేదు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి పిఎస్సి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హెల్త్ సెంటర్స్ లో కూడా ఆపరేషన్స్ సైతం
ఎండి డాక్టర్లు పెట్టి వైద్యం పేద ప్రజలకి అందరికీ అందిస్తున్నటువంటి ఓన్లీ వన్ రాష్ట్రం కేరళ. ఈరోజు కేరళకి కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వకపోయినా, లేదు వరదలు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్న సందర్భంలో ఏదైతే కేరళలో ఉన్నటువంటి ప్రజలు గల్ఫ్ కంట్రీలో సేవలు అందిస్తున్నారో, గల్ఫ్ కంట్రీస్ సానుభూతితో ఇస్తున్నటువంటి ఫండ్ను కూడా మోడీ ప్రభుత్వం కిరాతకంగా పోయినసారి కరోనాలో అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల విజయనగరం రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఛార్జీలు పెంచడం వల్ల రోజువారీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రయాణికులకు విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజత్రాజ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యను వాల్తేరు రైల్వే అధికారులైన సార్ డీసీఎం వారికి శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజత్రాజ్ తీసుకువెళ్లడం జరిగింది. తదుపరి ఈ విషయంపై రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పార్కింగ్ ఛార్జీలు కొంతమేరకు తగ్గించడం జరిగింది. అందుచేత ప్రయాణికులు వచ్చి శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజత్రాజ్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకుంటుందన్న విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజత్రాజ్. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్వేచ్ఛ నా సందేశం పుస్తకావిష్కరణ. సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలన్న వక్తలు. మొంతా తుఫాన్ ప్రభావిత బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. అంచనాలను తయారు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.